Hello, hi. Welcome to Hard Work Academy. So today's current affair discussion is on Sustainable Development Goals Report Index 2026. So India ranks 94 వచ్చింది out of 167 countries. సో గ్లోబల్గా ర్యాంక్ ఇంప్రూవ్ అయింది, ఆల్మోస్ట్ లైక్ 18 స్పాట్స్ ఇంక్రీజ్ చేసుకున్నాం మనం స్టార్టింగ్ ఫ్రమ్ 2015 ఆన్వర్డ్స్. ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మిలీనియం గోల్స్ని రిప్లేస్ చేసింది ఎప్పుడు 2015లో. సో అది 2030 అజెండా అని కూడా అంటారు. అంటే ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి. ఈ గోల్స్ మనం 2030 కల్లా అచీవ్ అవ్వాలని. బట్ ఇండియా 68 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 100. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంకా మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం. జీరో హంగర్ గోల్ నెంబర్ 2, హెల్త్ అండ్ వెల్బీయింగ్ గోల్ నెంబర్ 3 అండ్ జెండర్ ఈక్వాలిటీ గోల్ నెంబర్ 5. సో ఈ గోల్స్లో ఇండియా ఇంకా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, ఇంకా అచీవ్ అవ్వాలి ప్రాపర్గా. సో దట్స్ ద మెయిన్ రీజన్ వై వీ ఫాల్ బ్యాక్. సో ఇందులో ఫస్ట్ వచ్చిన ర్యాంక్ ఎవరిదంటే ఫిన్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ ఇస్ డెన్మార్క్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎవరు పబ్లిష్ చేస్తున్నారంటే లైక్ యునైటెడ్ నేషన్స్, దాని అండర్లోకి వస్తున్నాయి ఇవన్నీ కూడా. సో యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఇట్స్ ఇన్ మ్యాన్హాటన్, న్యూయార్క్, యుఎస్ఏ, నార్త్ అమెరికా. సో యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఇస్ ఆంటోనియో గ్యూటరస్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 24th October 1945. అందుకే 24th October ఇస్ యుఎన్ డే అని కూడా పిలుస్తారు. టోటల్గా 195 మెంబర్స్ ఉంటారు యునైటెడ్ నేషన్స్లో. అందులో 193 మెంబర్స్ ఆర్ పర్మనెంట్ మెంబర్స్ అండ్ 2 మెంబర్స్ ఆర్ అబ్జర్వర్స్. హోలీ సీ అంటే రోమ్ బిషప్ అండ్ పాలస్తీన్, దీస్ 2 స్టేట్స్ ఆర్ కంట్రీస్ ఆర్ అబ్జర్వర్ కంట్రీస్ అని కూడా పిలుస్తారు. టోటల్గా 195 మెంబర్స్ ఉంటారు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నాయి 2030 అజెండా అని కూడా పిలుస్తారు. సో అదేంటి గ్లోబల్గా ర్యాంకింగ్. అదే ఇండియా వైడ్ ర్యాంకింగ్ బిట్వీన్ స్టేట్స్ అండ్ యూటీస్ అయితే నీతి ఆయోగ్ పబ్లిష్ చేస్తుంది ఇండెక్స్ లోకల్గా. సో నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఇట్స్ ఎ థింక్ ట్యాంక్ అనమాట. వాళ్ళు పబ్లిష్ చేస్తారు లోకల్గా. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బై బై.